సంబంధించి నెల్లూరు జిల్లాకు అంత అవసరం ఉంది. ఈరోజు కండలేరు జలాశయం కింద కానీ సోమశిల జలాశయం కింద కానీ ఏదన్నా నీరు తక్కువగా ఉన్నప్పుడు అర్ధట్లకు వచ్చినప్పుడు లక్షల ఎకరాల పంట 3-4 తడులు ఇస్తే పండేటువంటి పరిస్థితిలో ఈరోజు వదిలిపెట్టాల్సినటువంటి చూస్తే ఏర్పడింది. పశువులకు వదిలేశారు, ఎండిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలు పడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యం బాగలేకపోతే చేతిలో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటే ఓ ధైర్యం ఉంటుంది, నేరుగా వెళ్లి ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం పొందొచ్చని. అందుకని ఈరోజు నీళ్లు తక్కువ ఉన్నా పాపం రైతులు మరలా వర్షాలు వస్తాయేమో, జలాశయంలోకి నీళ్లు వస్తాయేమో అని ఆశపడి ఈరోజు రైతులు పాపం పంట వేసుకుంటే ఆ పంట పండించుకోవడానికి వెసులుబాటు లేకపోతే, నీరు చాలకపోతే పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఒక్కరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు నీటిని మనం సోమశిలకి, అదేవిధంగా అవసరమైనటువంటి కండలేరు జలాశయాలకు తరలిస్తే దాని ద్వారా లక్షల ఎకరాలకి చివరి తడ్డ అవసరమైనటువంటి 2-3 తడులకు మనం నీళ్ళు ఇచ్చి ఆ పంటలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇది సంజీవని లాంటిది, ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుంటే ఎందుకు మీరు ఆగిపోయారని చెప్తే ఒక్కొక్కడు దాని గురించి మాట్లాడటంలా, ఎందుకు ఆగిపోయిందో చెప్పడంలా. చంద్రబాబు నాయుడు అంటాడు 20 టీఎంసీలు నీళ్లు లేకపోతే ఏమవుతుంది అని అంటాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ రైతులంటే చులకన, వ్యవసాయం అంటే దండగానేటువంటి భావం ఉన్నటువంటి వాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారే, అసలు మీకు తెలివి ఉండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, కావాలని మాట్లాడుతున్నారా, చంద్రబాబు మెప్పు కోసం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం, ఈ కండలేరు జలాశయం, సోమశిల జలాశయానికి పూర్తి సామర్థ్యంలో ఈ రోజు నీరు నింపినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ హయాంలో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, సరే చంద్రబాబు అనేటువంటి వాడు పీఠం ఎక్కితే అతివృష్ట, అనావృష్ట, కరువా లేదా వరదలు తప్ప సమానమైనటువంటి వర్షాలు పడి సమృద్ధిగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. అటువంటి నేపథ్యంలో ఏ రోజు కూడా 40 టీఎంసీలు మించి సోమశిలకి నీళ్లు పెట్టలేక చేతగాక తవట దద్దమ్మలాగా మిగిలిపోయినటువంటి మీరు, మీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి సామర్థ్యంలో నీరు నింపాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని అంటే 12,000 వరద కాలువ, సోమశిల వరద కాలువ. ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఈరోజు సోమశిల కానీ, సోమశిలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు కానీ, ఈ 2 జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు. ఒక పక్క నువ్వు ఆ రోజు 2014-2019 మధ్య ఆంధ్ర రాష్ట్ర విభజనకు గురైన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకి కోట్ల కేసుల విషయంలో అడ్డంగా బుక్ అయితే దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన ప్రయోజనం ఆ రోజు తెలంగాణకు తాకట్టు పెట్టాం. నోరు మెదిపితే, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళు కట్టేటువంటి అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే నిన్ను ఎక్కడ బొక్కలో వేస్తారోనని చెప్పి భయపడి ఆ రోజు మిన్నకుండా వచ్చి ఈరోజు అమరావతి అని చెప్పి ఒక కొత్త పనులు అందుకున్న నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. ఈ రోజు తెలంగాణ నీలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి, నీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి, నీలాంటి దొంగ పనులు చేసి అడ్డంగా దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు 2014-2019 మధ్య ఉంటే కలవకుర్తి సామర్థ్యం పెంచారు. భీమా నెట్టెంపాడుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారు. దానితో పాటు ఈరోజు మనం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిండికి సంబంధించి 800 అడుగుల లోతున ఇంకా దిగువ భాగా నుంచి రోజుకి 8 టీఎంసీలు, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి శ్రీశైలంకి వచ్చే దగ్గర జూరాల దగ్గర నుంచే ఈరోజు లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ద్వారా ఈరోజు రైతుల్ని ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రయోజనాలను విస్మరిస్తూ ఇష్ట ప్రకారం తోడుకుంటుంటే మనకు నీళ్లు కావాలంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో సాగునీరు, త్రాగునీరుకు సంబంధించి రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రోజు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా 44,000 క్యూసెక్లకు సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం. సోమశిల కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం.